ఆగస్టు 8, 9, 10 తారీఖులలో ఈ యొక్క కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు మీకొక నిప్పు లాంటి నిజం అనేది తెలియబోతూ ఉంది. ఆగస్టు 8, 9, 10 తారీఖులలో కన్య రాశి వారు మీకొక నిప్పు లాంటి నిజం అనే నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడి తెలియబోతూ ఉంది. కన్య రాశి వారు మీకు ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. ఆ నిప్పు లాంటి నిజం ఏమిటి, అలానే మీకు జరిగేటటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కన్య రాశి వారు ఏంటంటే వీరికి ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడుతుంది. కన్య రాశి వారు మీరు సహజ గుణాలు ఎలా ఉంటాయి అంటే మీరు సహజంగానే ఒక నిజాన్ని బయట పెట్టాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఎలా అంటే ఎవరైనా మీకు ఒక రహస్యాన్ని చెప్పినట్లు అయితే ఆ రహస్యం అనేది ఏదైనా సరే మీకు అంటే మీకెవరైనా రహస్యాన్ని చెబితే ఆ విషయాన్ని మాత్రం వీరికి ఎవరైనా ఏదైనా రహస్యాన్ని చెబితే ఆ రహస్యాన్ని వీరు బయట పెట్టరు. కానీ ఎవరికైనా వీరి రహస్యాన్ని చెప్పినట్లు అయితే గనక ఆ రహస్యాన్ని మాత్రం వీరు బయట పెడుతూ అంటే వీరి గురించి రహస్యాన్ని ఇతరులు బయట పెడుతూ ఉంటారన్నమాట. వీరు ఎంత జెన్యూన్గా ఉన్నారో అలాంటి జెన్యూనిటీ అందరికీ ఉండదన్నమాట. అలానే ఈ కన్య రాశి వారు ఏంటంటే సహజంగానే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచితనానికి మారు పేరు వీరు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ మంచితనాన్ని మాత్రం వీరు ఎప్పుడూ కోల్పోరు. అలానే వీరికి మానవత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా తొలగించి వీరికంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి కావచ్చు, లేదా వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి కావచ్చు, మీకంటూ ఉన్నటువంటి సమస్యలు, అలానే మీకంటూ ఉన్నటువంటి బాధలు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలను కూడా మీరు మీలో దాచుకుంటారు. అంతే తప్ప ఇతరులకి మీరు అంటే ఇతరులకి మీ గురించి చెప్పడానికి మాత్రం ఏమాత్రం ఇష్టపడరన్నమాట. అయితే మీకంటూ అనేక రకాల సమస్యలు మరియు ఇబ్బందులు అనేవి ఉంటాయి. కానీ మీరు ఎవరిని కూడా నమ్మరు. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో కూడా మీకు తెలియదన్నమాట. మీ జీవితం అనేది ఎన్నో కష్టాలతో ముడిపడి ఉంటుంది. కష్టాలు అనేవి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేసినా మీరు మాత్రం మీ యొక్క మంచితనాన్ని మీరు కోల్పోరు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ఆ కష్టాలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మంచితనాన్ని మీరు కలిగి ఉంటారు. దైవం మీకు అడుగడుగునా కూడా తోడుగా ఉంటుంది. అలానే కాలం అనేది నిర్ణయించిన దాన్ని బట్టి మన జీవితంలో మార్పు చేర్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాలంపైనే ఆధారపడి ఉంటుంది. కాలం అంటే ఎటువైపు కాలం మనల్ని తీసుకొని వెళుతుందో మనం కూడా అటువైపే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాలానికి అనుకూలంగా మనం నడవాలి తప్ప మనకు మాత్రం ఏమాత్రం అనుకూలంగా అంటే మనం ఏది కూడా అనుకూలత కాదన్నమాట. కాలం ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా మనం కూడా నడవాల్సి ఉంటుంది.
కాలక్రమేణా మనకు వచ్చేటటువంటి కొన్ని మార్పులు కూడా మన జీవితంలో చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అంటే మన జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ముఖ్యంగా కన్య రాశి వారికి కొన్నిసార్లు డబ్బు అనేది చేతి నిండా ఉంటుంది, మరికొన్నిసార్లు డబ్బు అనేది ఉండదు. అలానే కొన్నిసార్లు వీరి కష్టానికి తగ్గట్లుగానే ప్రతిఫలం అనేది ఉంటుంది, మరికొన్నిసార్లు మాత్రం వీరి కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం కాదు కదా, అసలు వీరి కష్టానికి ఎటువంటి ప్రతిఫలం కానీ ఇంకా ఏది కానీ ఉండదన్నమాట. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమయంలో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతూ ఉంది కన్య రాశి వారికి. అదేంటంటే మీరు ఏదైనా రహస్యంగా ఒక బంగారాన్ని కానీ లేదా రహస్యంగా ఏదైనా మీరు బంగారాన్ని తీసుకొని ఉంటే గనక, అంటే మీకంటూ ఒక రహస్యంగా ఇది ఉండాలి, ఒక ఫ్లాట్ ఉండాలి, లేదా ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువుని రహస్యంగా తీసుకొని దాచుకొని ఉన్నారో అది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎంతైతే రహస్యంగా దాచుకొని ఉంచారో ఆ యొక్క విలువైనటువంటి రహస్యం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఎవరి వల్ల బయటపడుతుంది అంటే మనం దాన్ని స్పష్టంగా చెప్పలేము, కానీ ఏదో ఒక రూపంలో మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి మనకు నిత్యం కూడా వస్తూ ఉంటాయి. మన నిత్య జీవితంలో కొన్ని రకాల సమస్యలకి పరిష్కారం కూడా ఉన్నట్లు మనకు అనిపించదు. అలానే నిత్య జీవితంలో మనకంటూ కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలానే ఈ రాశి వారు ఏంటంటే కష్టాలు అనేవి ఎన్నో రకాలైనట్లుగా, అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఇలా రహస్యంగా దాచుకున్నటువంటి ఒక విషయం గురించి మీ ఇంట్లో కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి కానీ తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని మీరు ఎంత రహస్యంగా దాచి ఉన్నారో ఆ విషయం గురించి తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలానే మీ జీవితంలో కన్య రాశి వారికి ఇలా ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కన్య రాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడే అవకాశం కనిపిస్తుంది. కన్య రాశి వారు కాబట్టి మీ రహస్యాలను ఇకపైనైనా ఎవరితో చెప్పుకోకుండా రహస్యాన్ని రహస్యంగా ఉంచుకోవడానికే ప్రయత్నించండి. అప్పుడు మీకు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురుకావు. ఇష్టదేవత ఆరాధన కాస్త కష్టాల్లో నుండి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.